కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు హామీలను అమలు చేస్తూనే మరోవైపు కేసీఆర్ పాపాల ప్రక్షాళన చేస్తోందన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 4 నెలలుగా గత ప్రభుత్వ పాపాలను వెలికితీస్తున్నారన్నారు. బీజేపీ కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుందన్నారు. బీజేపీ గత 10 ఏళ్లుగా రైతులకు ఏం చేశారో చెప్పి కిషన్ రెడ్డి దీక్షలు చేయాలన్నారు. ఇక 10 ఏళ్లుగా బీజేపీ చేయని వాటిని 4 నెలల్లో కాంగ్రెస్ చేయాలని ఎలా అడుగుతారని కూనంనేని ప్రశ్నించారు. సంక్షేమం పట్టించుకోకపోతే బీజేపీ బీఆర్ఎస్ కి వేసిన శిక్షే ప్రజలు కాంగ్రెస్ కి వేస్తారన్నారు. అకాల వర్షాలకు సాగునీరు లేక ఎండిన పంటలకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ 4 నెలల కాలంలోనే పాత నేరాలన్నీ ఒక్కోటి బయటపడుతున్నాయి. వీళ్ళు లేనిది క్రియేట్ చేస్తే రాదు కదా. ఫోన్ ట్యాపింగ్ ఉంది. రేవంత్ రెడ్డి ట్యాపింగ్ కేసులు పెట్టాలంటే సాధ్యం కాదుగా. లేనిది సాధ్యం కాదు కదా. అన్నీ బయటపడుతున్నాయి. పాపాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఆ బయటపడే వాటి అన్నింటినీ వాళ్ళు ఆటోమేటిక్గా అవి బయట మేము పరిపాలన చేయాలి కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినా దాని జోలికి మేము వెళ్ళమని అనలేరు కదా. ఆ విధంగా కుంభకోణాలన్నీ వస్తున్నాయి. దేని పార్ట్ దానికే. హామీలే జరుగుతున్నాయి. విచారణ జరుగుతుంది. దేని పద్ధతి దానికి జరుగుతుంది. ముందు బీజేపీ 10 ఏళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందో దాని మీద ఆయన దీక్ష చేయాలి. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఈ 4 నెలల కాలంలో వీళ్ళు చేయలేదని చెప్పి దీక్ష చేయటువంటి నవ్వుతారు. సమాజమే నవ్వుతుంది. ఇవాళ ఆయన రైతుల కోసం అని చెప్పి రోడ్లను పట్టడం అంటే కేసీఆర్ ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు మీ కాలం 10 ఏళ్ళు చేశారు ఒక్కోళ్ళు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 4 నెలలే కదా. ఒకవేళ చెప్పిన మాట 2 రోజులు వెనకబడింది అనుకో. కొన్ని అయితే అమలైనవి కదా. రైతుకు సంబంధించి కొంత అయితే ఇచ్చారు కదా. అందుకని ఈలోపే ఇవన్నీ వచ్చినాయి కదా. ఇది మన ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా చేయకపోతే మళ్ళీ సమయం చూస్తారు ప్రజలు. తప్పు రేవంత్ చేసినా, కేసీఆర్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా ప్రజలు చూస్తారు. 4 నెలలకే మీరు ఎంత అడావులు చేసినా, ఎంత మీరు గందరగోళం చేసినా, ఎన్ని మాయలు మంత్రాలు చేసినా కేసీఆర్ కానీ బీజేపీ కానీ రేపు ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలు కమ్యూనిస్టులుగా మేము బలపరిచేటువంటి వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ నాకు తెలిసి కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం. సరే ఇక్కడ మా పొత్తులో ఏమవుతాయి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో కమ్యూనిస్టుల మనోధైర్యం మా కమ్యూనిస్టులు ఇచ్చేటువంటి స్నేహం వాళ్ళకి కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. కాబట్టి కాంగ్రెస్